హలో యూస్ వెల్కమ్ టు తెలుగు క్లాస్ క్లాస్ దిస్ అమర్షే. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూ టెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకి విడుదలైంది. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు నుండి అప్లై ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు అన్నీ మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియోలో ఓన్లీ నేను షెడ్యూల్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మీకు సిలబస్ గురించి వస్తుంది. సిలబస్ బుక్స్ ఏం చదవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానండి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో సిలబస్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చినట్లే ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో మొత్తం సిలబస్ మొత్తం కాపీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను మీకు సెండ్ చేస్తాను. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం గ్రూపు అలాగే తెలుగు మీడియం గ్రూప్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింకులు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ పీడిఎఫ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ అండి. సో డిస్కస్ చేస్తాను షెడ్యూల్ అనేది మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏంటనేది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా చాలా డీటెయిల్గా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి, మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ చూస్తే మీకు తప్పకుండా చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసి తప్పకుండా మీరు చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఉన్నా మీరు ఒకసారి చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, లేదా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ అండి. ఏంటి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది, నాట్ ఆఫ్లైన్. సో ఎగ్జామినేషన్ ఏంటండి మనకి ఆన్లైన్ అనమాట, ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జామ్ ఈసారి. సో మనకి ఎప్పుడు ఉన్నట్లుగానే ఏంటండి పేపర్ 1కి సంబంధించి ఏ ఉంటుంది, పేపర్ 1A అలాగే పేపర్ 1B అలాగే పేపర్ 2A అలాగే పేపర్ 2B అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ చూడండి చాలామంది కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది. పేపర్ 1A అంటే ఏంటి, అలాగే పేపర్ 2A అంటే ఏమిటి. సో ఇవి రెగ్యులర్ అండి, ఇవి రెండు కూడా రెగ్యులర్ స్కూల్స్ అనమాట. పేపర్ 1B అలాగే పేపర్ 2Bకి సంబంధించి ఇవి ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, ఏవైతే స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ సంబంధించి స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళకి టీచ్ చేయడానికి ఈ రెండు పేపర్స్ ఉంటాయి. సో మనకి పేపర్ 1A అంటే ఏంటంటే రెగ్యులర్ స్కూల్ 1 to 5th క్లాస్ వాళ్ళకి 1 to 5th క్లాస్ టీచ్ చేయడానికి. అలాగే ఇది వచ్చేసరికి పేపర్ 2A వచ్చేసరికి మనకి హై స్కూల్ అనమాట, అంటే ఎస్ఏ అదేమో ఎస్జిటి. పేపర్ 1A ఏమో ఎస్జిటి అలాగే పేపర్ 2A వచ్చేసరికి మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఆన్లైన్ మోడ్ అయితే ఎగ్జామ్ ఉంది మనకి. అలాగే మనకి ఇక్కడ వీళ్ళు పేపర్ 1A అలాగే పేపర్ 1B కావచ్చు, పేపర్ 2A అలాగే పేపర్ 2Bకి సంబంధించి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండవలసిన మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇంకో విషయం ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు చాలా నీట్గా మొత్తం అకార్డింగ్ టు ఏదైతే మనకి వచ్చిన సిలబస్ ఏముందో ఆ సిలబస్కి సంబంధించి మొత్తం ఫుల్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఎస్జిటి స్పెషల్ కోర్స్ ఉంది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, ఒకసారి చూడండి. యాప్లో డెమో క్లాసెస్ కట్ట ఉన్నాయి. సో ఒకసారి విజిట్ చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా మెన్షన్ చేశారండి. ఓసీ వాళ్ళకి 60% ఉండాలి, అంటే 90 మార్క్స్ అనమాట. సో బీసీ వాళ్ళకి 50%, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 45%. మనకి క్వాలిఫికేషన్లో మార్క్స్లో ఏమీ చేంజెస్ ఉండవు, అదే ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఉంటుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. సో చూడండి ఇవి ఇంపార్టెంట్. సో ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం కొంచెం టైం ఉంది, లాస్ట్లో ఎప్పుడో చేసుకుంటామని కాకుండా అప్లై అనేది కొంచెం ఫాస్ట్గానే చేయడానికి ట్రై చేయండి, అప్లై అనేది. సో దెన్ చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ ఇష్యూ అయితే అయిపోయింది. సో పేమెంట్ అనేది మీకు 3వ తారీఖు అంటే జూలై మంత్కి సంబంధించి 3వ తారీఖు నుండి మీరు 16వ తారీఖు వరకు, అంటే లాస్ట్ డేట్ ఎప్పుడండి 16th జూలై మీకు లాస్ట్ డేట్ అనమాట. మ్యాక్సిమం తొందరగానే మీరు పేమెంట్ కట్టా చేయడానికి, అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ టెట్ పాస్ అయిన వాళ్ళు, సో అలాగే ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉన్నా ఎవరైనా మనకి అప్లై చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. డౌట్స్కి నేను రిప్లై ఇవ్వకపోయినా నేను మీకు వీడియో చేస్తాను మీ డౌట్స్ అన్ని. నెక్స్ట్ తప్పకుండా సిలబస్ అండ్ బుక్స్ సంబంధించి వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో అయితే ఇక్కడ మనకి చూడండి ఆన్లైన్ సబ్మిషన్ అనేది మనకి చూడండి
ఆన్లైన్ సబ్మిషన్ అనేది మనకి 17వ తారీఖు వరకు ఫీజుకి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంది. అంటే మ్యాక్సిమం ఏంటంటే జూలై 17కి ఓవరాల్గా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. పేమెంట్ కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ కావచ్చు. 17వ తారీఖున అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో దెన్ ఇక్కడ అవైలబిలిటీ మాక్ టెస్ట్. సో ఎందుకంటే ఫస్ట్ టైం చాలామంది టెట్ రాస్తున్నారు. డిఎడ్ బిఎడ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రెష్గా మనకి ఆన్లైన్లో, ఆఫ్లైన్ అయితే కొంచెం పర్వాలేదు, బట్ ఆన్లైన్ ఎగ్జామ్ కొంచెం మార్క్స్ కట్ట అవైలబిలిటీ ఉండాలి కాబట్టి మనకి 16వ తారీఖు నుండి, జూలై 16వ తారీఖు నుండే అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి మాక్ టెస్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు? హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి 25వ తారీఖు నుండి, జూలై 25 నుండి మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ మెయిన్గా ఇది మనకి చూడండి, ఎగ్జామినేషన్కి సంబంధించి షెడ్యూల్ అనేది మనకి 5వ తారీఖు అండి. ఆగస్ట్ 5 నుండి, ఇది ఆగస్ట్ 5వ తారీఖు నుండి 20 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అంటే దగ్గరగా 1 మంత్ టైం ఉందన్నమాట. 1 మంత్లో మీరు టెట్కి సంబంధించి ప్లాన్ అయితే చేసుకోవాలి. బోత్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు. సో ఇక్కడ మనకి సెషన్స్ కూడా ఉన్నాయి. సో 9:30 నుండి మనకి 12 గంటల వరకు మార్నింగ్ వాళ్ళకి, అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్స్ వరకు మనకి 2:30 అంటే 2:30 నుండి 5 గంటల వరకు కూడా 5 PM వరకు కూడా మనకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది అనమాట. అంటే ప్రతిదీ కూడా వీళ్ళు ఏంటంటే 5వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మీకు ఓవరాల్గా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ పడింది, 5వ తారీఖున పడిందా, 10వ తారీఖున పడిందా, లేకపోతే లాస్ట్ 20న పడిందా, ఎప్పుడు అన్నది మీ హాల్ టికెట్ మీరు 25న డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 1 మంత్ అని మ్యాక్సిమం వేసుకుని ప్లాన్ రఫ్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 20వ తారీఖు మీ హాల్ టికెట్ వచ్చాక మీకు తెలుస్తుంది మీకు ఆగస్ట్ 10న పడిందా, లేకపోతే మనకి 14న పడిందా. మ్యాక్సిమం 15 ఉండకపోవచ్చు ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ అంటే మనకి ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కదా, సో ఆ రోజు మ్యాక్సిమం ఎవరికి ఎగ్జామ్ ఉండే అవకాశాలు లేవు. సో 14, 16, 17 అలా 20 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే మనకి జరుగుతాయి అన్నమాట. సో అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అయ్యాక కీ అనేది 10వ తారీఖున వీళ్ళు ఆగస్ట్ 10కి మనకి రిలీజ్ అయితే చేస్తారు. అంటే ఏంటి, ఫైనల్ కీ కాదు, ఇనిషియల్ కీ. ఏంటి, ఇనిషియల్ కీ అండి. సో తర్వాత ఛాలెంజెస్ చేస్తారు కదా, మనకి అబ్జెక్షన్స్ ఉంటాయి, ఛాలెంజెస్ అవన్నీ కలిపి ఫైనల్గా రిజల్ట్ అనేది ఆగస్టు మంత్ ఎండింగ్ 30ని మనకి రిలీజ్ అయితే అయిపోతుంది అనమాట. అంటే ఓవరాల్గా ఆగస్ట్ మంత్ మొత్తం ఏంటి టెట్, న్యూ టెట్కి సంబంధించి అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ మనకి ఆగస్ట్ అయ్యాక మ్యాక్సిమం సెప్టెంబర్లో మనకి డిఎస్సికి సంబంధించి కూడా షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చేవచ్చు. ఎగ్జామ్ అనేది అక్టోబర్ మనకి పెట్టే అవకాశం ఉంది. సో ఆల్రెడీ టెట్లో మాకు 130, 140 ఉన్నాయి అన్న వాళ్ళు డిఎస్సి మీద ఫోకస్ చేయండి. సో మ్యాక్సిమం 110 అలా ఉన్నా సరే మ్యాక్సిమం ఇంకో టెట్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే న్యూ గవర్నమెంట్లో వచ్చిన న్యూ టెట్ కదా ఇది. సో అసలు తెలుస్తుంది అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అసలు వీళ్ళు ఎలా ఇస్తున్నారు, క్వశ్చన్స్ ఆస్కింగ్ కెపాసిటీ అనేది వీళ్ళు ఎక్కడి నుండి ఇస్తున్నారు, లెంత్ కావచ్చు, డెప్త్ కావచ్చు ఎలా ఉంది అన్నది ఒక ఐడియా వస్తుంది కదా. 120, 140 ఉన్నాయి. అసలు ఒక న్యూ గవర్నమెంట్ పెట్టే ఈ టెట్ కాబట్టి అటెంప్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే చెప్తున్నాను, మ్యాక్సిమం అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. క్వాలిఫై అవ్వలేని వాళ్ళే కాకుండా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేయండి. అప్లై చేయడానికి రాయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం టెట్ అంటే ఏంటంటే మీరు సగం డిఎస్సికి ప్రిపేర్ అయినట్లే. ఎందుకంటే మనకి డిఎస్సిలో ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి మెన్షన్ ఉంది సిలబస్, అలాగే మెథడ్స్, ఆ కంటెంట్ మెయిన్ అండి. టెక్స్ట్ బుక్ కంటెంటే డిఎస్సిలో మీకు మార్క్స్ స్కోరింగ్ చేసే సబ్జెక్ట్స్ ఏదైనా ఉంది అంటే అది ప్రతి సబ్జెక్ట్లో ఉండే టెక్స్ట్ బుక్ కంటెంట్. సో డిస్కస్ చేస్తాను ఇప్పుడు నుండి, చాలా మంచి ప్రిపరేషన్ టిప్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ సిలబస్ వీడియో వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. అలాగే క్లాసెస్ ఉన్నాయండి మనకి ఏపీ టెట్కి సంబంధించి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, క్లాసెస్ కూడా ఉన్నాయి. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఫుల్ మెటీరియల్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి. సైకాలజీ ట్రై మెథడ్ క్లాసెస్, అలాగే టెక్స్ట్ బుక్ కంటెంట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి. సో నెక్స్ట్ మనం సిలబస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి టెట్, డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.